ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నం వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? మనము ఇంట్లో ఉపయోగించే వస్తువులలో 20 రోజుల్లో 100 పదాల గురించి నేర్చుకుందాం. అందులో మనము ఆల్రెడీ 4 రోజులు కంప్లీట్ చేస్తాం. 4 రోజుల్లో 20 పదాలు నేర్చుకున్నాం. ఇప్పుడు 5వ రోజులో ఒక 5 పదాలు నేర్చుకుందాం. లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్. డే 5లో ఉన్నాము. ఫస్ట్ వర్డ్ జ్యూసర్, JUICR, juicer. Second word iron box, IRON, iron box. Third word grater, GRATER, grater. Fourth word mug, MUG, mug. Fifth word pan, PAN, pan. ఇప్పుడు మనము ఒక్కొక్క పదం యొక్క మీనింగ్ మరియు దాని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు మనము ఫస్ట్ వర్డ్ చూద్దాం. జ్యూసర్, JUICER. జ్యూసర్ అంటే రసం పిండే యంత్రం, జ్యూసర్ అని అంటాము. మీనింగ్ చూద్దాం. ఏ మిషన్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ జ్యూస్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే పండ్ల నుండి రసం తీయడానికి ఉపయోగించే యంత్రం. మనము ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్ కూరగాయల నుంచి మనము జ్యూస్ చేసేదానికి యూజ్ చేస్తాము జ్యూసర్ని. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉంది. ఇది ఒక టైపు, ఇది ఒక టైపు. మనం ఫస్ట్ టైప్లో చూసుకున్నామంటే మనము పండ్లనంతా ఇక్కడ పైనుంచి వేసి ఇక్కడ ఈ హ్యాండిల్ని యూజ్ చేసి మనం రొటేట్ చేసి జ్యూస్ అంతా మనకి గ్లాస్లో వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైప్ చూసుకున్నామంటే కింద ఉన్నదాన్ని, ఇది వచ్చి కరెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పండ్లు వేసామంటే ఇక్కడ మనకి కింద జ్యూసర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ మేడ్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ యూజింగ్ ద జ్యూసర్. నేను జ్యూసర్ను ఉపయోగించి తాజా నారింజ రసం తయారు చేశాను. మనం ఆరెంజ్ జ్యూస్ అనే కాకుండా మనము యాపిల్ వేస్తే యాపిల్ జ్యూస్, అలా డిఫరెంట్ ఫ్రూట్స్ని డిఫరెంట్ వెజిటేబుల్స్ని యూజ్ చేసి కూడా జ్యూస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ బాట్ ఏ న్యూ జ్యూసర్ యెస్టర్డే. నేను ఒక కొత్త జ్యూసర్ని కొనుగోలు చేశాను. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. షీ క్లీన్డ్ ద జ్యూస్ ఆఫ్టర్ యూజింగ్ ఇట్. అంటే ఆమె జ్యూసర్ని యూజ్ చేసిన తర్వాత ఏం చేసింది? క్లీన్ చేసుకునిందంట. మీరు కూడా ఈ విధంగా సెంటెన్స్ కొన్ని మేక్ చేసి కమెంట్ బాక్స్ రాయండి. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ ఐరన్ బాక్స్. అంటే ఇనుప పెట్టి లేదా ఇస్త్రీ బాక్స్ అంటాం. ఇప్పుడు మన బట్టలు కొద్దిగా మడతలుగా ఉంటే దాన్ని మనం ఈ ఐరన్ బాక్స్ యూజ్ చేసి ఇస్త్రీ చేసుకుంటాం కదా, అదే ఐరన్ బాక్స్. మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ యూజ్డ్ టు ప్రెస్ క్లాత్స్ అండ్ రిమూవ్ wrinkles. wrinkles అంటే ముడతలు. మన అర్థం చూద్దాం. బట్టలను ముడతలు తొలగించడానికి ఉపయోగించే ఉష్ణ పరికరం. ఇప్పుడు మనం కొన్ని టైప్స్ చూద్దాము ఐరన్ బాక్స్లో. ఇది వచ్చి ఫస్ట్ ఉండేది ఒక టైపు, సెకండ్ ఉండేది ఇంకొక టైపు. ఫస్ట్ ఉన్నదానికి మనము బొగ్గులు యూజ్ చేసి, కరెంట్ లేకుండా బొగ్గులు యూజ్ చేస్తాం. ఇప్పుడు విలేజెస్లో ఈ ఫస్ట్ దాన్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది సెకండ్ దాన్ని కరెంట్ యూజ్ చేసి ఐరన్ బాక్స్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో మనము వాటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు ఈ సెకండ్ దాన్ని యూజ్ చేసి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మై మదర్ ఐరన్ మై స్కూల్ యూనిఫామ్ విత్ ద ఐరన్ బాక్స్. అంటే మా అమ్మ ఇనుప పెట్టితో నా పాఠశాల యూనిఫామ్ని ఇస్త్రీ చేసింది. అంటే ఎవరో ఒక పర్సన్ వాళ్ళమ్మ ఏం చేసింది? ఐరన్ బాక్స్తో తన స్కూల్ యూనిఫామ్ని ఐరన్ చేసింది. ముడతలుగా ఉంటే స్కూల్ యూనిఫామ్ని ఐరన్ చేసింది. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ కీప్ ద ఐరన్ బాక్స్ ఆన్ ద టేబుల్. అంటే ఈ ఐరన్ బాక్స్ని టేబుల్ పైన పెట్టండి అంటున్నారు. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ది ఐరన్ బాక్స్ ఈజ్ టూ హాట్ టు టచ్. అంటే ఐరన్ బాక్స్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కువ వేడిగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి? వేడిగా ఉన్నప్పుడు దాన్ని టచ్ చేయకూడదు ఐరన్ బాక్స్ని. మీరు కూడా కొన్ని సెంటెన్స్ని మేక్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకో సెంటెన్స్ చూద్దాం. థర్డ్ వర్డ్ గ్రేటర్. అంటే తురిమే పరికరం, GRATER, గ్రేటర్ అంటే తురిమే పరికరం. మీనింగ్ చూద్దాం. ఏ టూల్ యూజ్డ్ టు shred ఫుడ్ ఐటమ్స్ లైక్ వెజిటేబుల్స్ ఆర్ చీజ్ ఇంటూ స్మాల్ పీసెస్. అంటే కూరగాయలు లేదా చీజ్ను తురిమేందుకు ఉపయోగించే పరికరం కూడా చెప్పచ్చు. ఇది
గ్రేటర్, ఇది ఒక టైప్ ఉంది, ఇది ఒక టైప్ ఉంది, ఇంకా చాలా టైప్స్ ఉన్నది ఈ తురిమే పరికరం అనేది. ఇప్పుడు మనము దీని ఇప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్ని కూరగాయల్ని అలాంటివన్నిటిని బాగా చిన్న చిన్నవిగా తురుముకోవచ్చు ఈ తురిమే పరికరంని యూజ్ చేసి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ యూస్డ్ ఎ గ్రేటర్ టు ష్రెడ్ ద క్యారెట్ అంటే నేను క్యారెట్ తురిమేందుకు గ్రేటర్ని ఉపయోగించాను. ఇక్కడ ష్రెడ్ అంటే ఏంటి మీనింగు? తురిమేందుకు అంటే అది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ద యూజ్ ది గ్రేటర్ టు ష్రెడ్ ద కోకోనట్ అంటే నేను టెంకాయ తురిమేదానికి ఈ తురిమే పరికరాన్ని ఉపయోగించాను. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ద గ్రేటర్ ఈస్ కెప్ట్ ఇన్ ద కిచెన్ డ్రాయర్ అంటే ఏం చెప్పారు? ఆ గ్రేటర్ అనేది తురిమే పరికరాన్ని ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళు? కిచెన్లో ఒక అల్మార్లో పెట్టుకున్నారు. మీరు కూడా ఇలాంటి సెంటెన్స్లు కొన్ని మేక్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పుడు ఫోర్త్ వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ మగ్, MUG. మగ్ అంటే కప్ అని అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ లార్జ్ కప్ టైపికలీ యూజ్డ్ ఫర్ హాట్ డ్రింక్స్ లైక్ టీ ఆర్ కాఫీ అంటే టీ లేదా కాఫీ తాగేందుకు ఉపయోగించే పెద్ద కప్పు. ఇదిదా మగ్స్. మగ్స్ చూడండి ఎలా చాలా టైప్స్ ఉంది, ఇదొకటి ఇదొకటి. ఇప్పుడు ఇవన్నీ వచ్చి పింగ్, ఫస్ట్ వన్ ఉండేది పింగాణితో చేసిన వాటివి. సెకండ్ వన్ వచ్చి ప్లాస్టిక్తో చేసింది. ఇది వచ్చి స్టీల్ కప్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ డ్రాంక్ హాట్ కాఫీ ఫ్రమ్ ఏ మగ్ అతడు మగ్గులో వేడి కాఫీని తాగాడు. అదే మనకు వేడి కాఫీ అయినా టీ అయినా ఏదైనా జ్యూసెస్ అయినా ఏదైనా సరే ఈ మగ్గులో పోసుకొని తాగొచ్చు. ఇంకో సెంటెన్స్ చూద్దాం. యూస్ మై బ్రదర్ డ్రింక్స్ టీ ఇన్ ఏ బ్లూ మగ్ అంటే మా బ్రదర్ ఏం చేశాడు? నా తమ్ముడు బ్లూ కప్పులో అతడు టీ తాగాడు. మీరు కూడా ఇంకోసారి ఐ డ్రింక్ ఏ టీ ఇన్ రెడ్ మగ్ అంటే ఏమి? నేను రెడ్ మగ్లో టీ తాగాను. ఆ విధంగా మీరు కూడా సెంటెన్స్ మేక్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకో సెంటెన్స్ చూద్దాం. వి వాష్డ్ ది కాఫీ మగ్స్ అంటే మేమేం చేసాము? కాఫీ తాగిన తర్వాత ఆ కప్స్ని క్లీన్ చేసాము. ఇంకొక వర్డ్ చూద్దాం. పాన్, PAN. పాన్ అంటే ఫ్రైయింగ్ పాన్ లేదా ఉడికించే పాత్ర. మీనింగ్ చూద్దాం. ఏ ఫ్లాట్ బాటమ్ కంటైనర్ యూజ్డ్ ఫర్ ఫ్రైయింగ్ ఆర్ కుకింగ్ ఫుడ్ అంటే వంట చేసేదానికి ఉపయోగించే తక్కువ లోతైన పాత్ర. మనకి ఇప్పుడు ప్యాన్ అంటే ఎక్కువ లోతుగా ఉండదు కదా, తక్కువ లోతు ఉంటుంది. దాన్ని మనము ఫ్రైస్కి ఉపయోగించుకోవచ్చు. సపోజ్ ఎగ్ ఆమ్లెట్, చికెన్ ఫ్రై, ఆ విధంగా ఫ్రైస్కి బీన్స్ ఫ్రై, ఇలాంటి వెజిటేబుల్ ఫ్రైస్కి అలాంటి వాటికి ఇలాంటి పాన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ ఫ్రైడ్ ఎగ్స్ ఇన్ ద పాన్ ఆమె పాన్లో కోడిగుడ్లు వేయించింది. ఇక్కడ చూడండి, ఇక కింద పిక్చర్లో చాలా రకాల పాన్స్ ఉంది. ఒక్కొక్కటి కొద్దిగా హైట్గా ఉంది, కొద్దిగా చిన్నదిగా ఉంది, కొద్దిగా పెద్దగా ఉంది. చాలా రకాల పాన్స్ ఉంది. దీంట్లో మనము చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీట్ ద ఆయిల్ ఇన్ ద పాన్ అంటే ఆమె పాన్లో ఏం చేసింది? నూనె వేడి చేసింది. ఏదో ఒక దాన్ని ఫ్రై చేసేదానికి నూనె వేడి చేసింది. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. డోంట్ టచ్ ద పాన్ ఇట్స్ హాట్ అంటే పాన్ వేడిగా ఉంది, మీరు టచ్ చేయకండి. మనం ఇప్పుడు టచ్ చేసామంటే ఏమవుతుంది? మనకి కాలిపోతుంది కదా చేతులు. అందుకని వేడిగా ఉన్నప్పుడు పాన్ని టచ్ చేయబాకండి అంటున్నారు. ఇప్పుడు మనం ఒక 5 వర్డ్స్ నేర్చుకున్నాము. ఈరోజు మనము ఒక 5 పదాలు నేర్చుకున్నాము. ఆల్రెడీ 20 పదాలు నేర్చుకుని ఇప్పుడు ఈరోజు ఒక 5 మొత్తం 25 పదాలు నేర్చుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.